ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై ఈ అడవి సాగిపోనా చెట్టులైనా ఇతటనే ఆగిపోనా. ఆకులో ఆకునై పువ్వులో ఏమి ఈ సుందర మనోహర ఉద్యానవనమున నాట్యమాడుచుంటివే? ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? అన్నగారి కోసమా? ప్రియుడి కోసమా? నా కోసమా? ఊరుకో. ఏంటి? నీ కోసం ఏంటి? నేను ఎర్ర బస్సు కోసం, గురువు గారి కోసం, దాసరి నారాయణరావు గారి కోసం. నువ్వు ఎర్ర బస్సు ఆడే ఫంక్షన్కి ఎలా వచ్చావు? నీలాగా ఎర్ర బస్సు అయితే ఎక్కి రాలేదు సంపు. నేను యా. మామూలుగా కారులో వచ్చా. నేను ఎర్ర బస్సు ఎక్కే వచ్చా. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్, ఆదాబర్సి, వనక్కం వనక్కం వనక్కం. దాసరి పద్మగారి ఆశీస్సులతో తారక ప్రభు ఫిలిమ్స్ వారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విష్ణు గారు హీరోగా వచ్చినటువంటి ఎర్ర బస్సు సినిమా కొద్ది క్షణాల్లో మనం ఫస్ట్ సాంగ్. సంపు ఏంటి సంపు ఏంటి నువ్వు కంపు కంపు చేయకు. ఏ ఒక్క నిమిషం ఉండు. ఆడియో లాంచ్ అంటే కొన్ని పద్ధతులు పాళ్ళు ఉంటాయి. వాటన్నిటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం మనకుంది. అయినా నేను ఎన్నో సంవత్సరాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా యాంకరింగ్ చేస్తూ బతుకుతూ ఉంటే నువ్వు యాక్టర్గా వచ్చావు. హృదయ కాలేయం అన్న సినిమా చేసావు. మా హృదయాల్ని మా కిడ్నీల్ని దోచుకున్నావు. ఇప్పుడేంటి యాంకరింగ్లో కూడా ఎంటర్ అయిపోయి ఇది కూడా లాగేసుకుందామనా? సుమా, నేను యాంకరింగ్ చేసేది నీ మంచి కోసమే. నా మంచి కోసమా? అవును, నా నిన్ను కాపాడదామని చెప్పి నేను యాంకరింగ్ చేస్తున్నాను. వామ్మో, నన్ను కాపాడడం కోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు సంపు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లము ఎవరికో కాదు సుమా, అన్నగారికి. అన్నగారికా? అన్నగారంటే పైనుండే అన్నగారా? అడవిలో అన్నగారా? మోహన్ బాబు అన్నగారా? ఏ అన్నగారు? ఇంకా థింక్ చేయి. అన్నగారి ప్రాబ్లం వల్లే నేను ఇక్కడికి వచ్చా. అన్నగారి ప్రాబ్లం వల్ల? చెప్పనా? టెన్షన్ పెట్టకుండా చెప్పు సంపు. రాజీవ్ కనకాలన్న ప్రాబ్లం. రాజీవ్ కనకాలకి ప్రాబ్లమా? ఏం ప్రాబ్లము? అన్నగారు నాతో ఏం చెప్పారు తెలుసా? నువ్వు నిద్రలో పడుకొని ఒకటో సాంగ్ లాంచ్, రెండో సాంగ్ లాంచ్, మూడో సాంగ్ లాంచ్, నాలుగో సాంగ్ లాంచ్, దాసరి గారికి స్వాగతం, మోహన్ బాబు గారికి స్వాగతం, భరణి గారికి స్వాగతం అంటూ కళ్ళల్లో కూడా కలవరిస్తూ డిస్టర్బ్ చేస్తున్నావట. నిన్ను యాంకరింగ్లో బీట్ చేసే సరి నిన్ను యాంకరింగ్లో బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని అన్నగారు నన్ను పంపించారు. అందుకే యాంకరింగ్కు నేను వచ్చా. తప్పుకో. సంపు సంపు సంపు. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. ఎందుకు? నువ్వు పెద్ద పంపులో కాలేసావు. అదేంటంటే అతి త్వరలో మా ఆయన నువ్వు కలిసి చేయబోతున్నటువంటి సినిమా స్టోరీ అనమాట. అదే నేను నిజంగా అన్నగారు ప్రాబ్లం పడుతున్నారేమో అని యాంకర్గా వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్ళిపోదామా? ఓకే ఓకే అమ్మయ్యా. తారక బాబు ఫిల్మ్స్ పతాకంపై కీర్తిశేషులు దాసరి పద్మగారి ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో మంచు విష్ణు గారు హీరోగా, క్యాథరిన్ హీరోయిన్గా మన ముందుకు రాబోతున్నటువంటి ఎర్ర బస్సు ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, అలాగే సంపుకి, ఈ కార్యక్రమాన్ని జెమినీ మ్యూజిక్ అండ్ ఎన్టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, సిల్లీ మాంగ్స్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. చూసావా, ఇన్ని విషయాలు ఉంటాయి యాంకరింగ్ అంటే చెప్పడానికి. ఇదే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శాండల్వుడ్ ఈవెంట్స్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. ఇవన్నీ చెప్పేసామనుకో మనకు పని అయిపోతుంది. అక్కడి నుంచి మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక దాసరి నారాయణరావు గారు పరిచయం అక్కర్లేని పేరు. ఒక్కొక్క ఇంట్లోనూ అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులను అడిగితే వారికి వారి సినిమాల పట్ల, అలాగే గురువు గారి పట్ల ఉండేటువంటి అభిమానం ఏమిటో చెప్తారు. వారు నడిచే చరిత్ర, నడిపించేటువంటి చరిత్ర. 150 చిత్రాలకు పైగా తీసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మామూలు కాదు. ఇది ఇలా చెప్పాలి. సడన్గా ప్రకాష్ రాజ్ గారు కూడా వచ్చేసారు. సాధారణంగా ఆయన రారు, ఈయన తెప్పించారు. ఓకే, ఇప్పుడు ఏం చూడబోతున్నావు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువు గారి గురించి ఒక స్పెషల్ ఏవీతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. స్పెషల్ ఏవీ ఆన్ దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. చూసేద్దాము. స్టాప్ ఆపండి. సాంగ్ ప్లే.
సాంగ్ ప్లే చేయండి, హలో తర్వాత హలో చూస్తాం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇప్పుడేమని? చాలా బాగుంది, మంచి స్టార్టు. ఇవాళ ప్రేక్షకులందరూ, నేను ముందుగానే అందరికీ చెప్పేస్తున్నాను, నాకు కో యాంకర్గా సంపునిచ్చారు. ఎలాంటి కంపులు చేస్తాడో మనకు తెలియదు. మీరు కొంచెం భరించాల్సినటువంటి అవసరం ఉంది. సంపు ఏవి ప్లే అవుతుంది? Come, come. వచ్చి 100 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఎందరో మహానుభావులు, వారిలో తెలుగు చలనచిత్ర రంగాన్ని సుసంపన్నం చేసి ప్రభంజనంలా మారుమ్రోగిన పేరు శ్రీ దాసరి నారాయణరావు గారు. ఆయన రాకతో మౌనం వహించిన దర్శకుడి గళం శక్తిని నింపుకుంది, నలుదిశలా వినిపించింది. దర్శకుడు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని చెప్పిన విప్లవకారుడాయన. శ్రీ దాసరి నడుస్తున్న ఒక నట విశ్వవిద్యాలయం. ఆయన కలం గళం నేటికీ నవయవ్వన భరితం. కాలంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు శ్రీ దాసరి. తెలుగు సినీ వినీలాకాశంలో అందనంత ఎత్తుకు ఎదిగారు శ్రీ దాసరి. సీత, నీకెప్పుడో చెప్పానే, బిడ్డల మీద ఆశ పెంచుకోవడం కన్నా పాలిచ్చి ఆవును పెంచుకోవడం మంచిదని. గడ్డి తిన్నాని పాలిస్తుంది, వీడు పాలు తాగే విషయం కక్కాడే. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. వరుస విజయాలు, అఖండ ఘన విజయాలతో ముందుకు దూసుకెళ్లారు. చలనచిత్ర రంగంలోని 24 శాఖలను తన అడుగు జాడలలో నడిపిస్తున్న నారాయణుడు. తెలుగు సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పిన దాసరి గారు కథే సినిమాకు హీరో అని నేటికీ నిరూపిస్తోన్న దర్శక దిగ్గజం. తన సినిమాలో అందరూ కొత్త వారినే పరిచయం చేసి సెన్సేషనల్ హిట్ సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తన సినిమాలలో రూపుదిద్దిన పాత్రలు, మాటలు, భావాలు అన్నీ ప్రతి ఇంట నిజ జీవితంలో వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పెళ్ళై కొత్తగా కాపురంలో కాలు పెట్టే ఆడది అప్పుడే పితికిన పాల వంటిది. ఇంట అడుగు పెట్టగానే నేనే నీకు తోడని ఆ పాలకు నీళ్లు జత కలుస్తాయి. ఆ నీళ్లే భర్త, ఆ కలయికే కాపురం. అందుకే ఆవిరైపోతున్న నీటిని చూసి బాధను తట్టుకోలేక తొందరపడి పొంగి పొర్లిపోబోతుంటే నువ్వు మంటపాలు కావద్దు, నేనెక్కడికి పోలేదు అని నీళ్లు పొంగును చల్లార్చి మనసును ఓదార్చుతుంది. అదే భార్యాభర్తల అనుబంధం. ఇదే మా స్వర్గం, నరకం. ఆయన చూపించిన మార్గమే నేటి యువ దర్శకులకు భగవద్గీత. శ్రీ దాసరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్ని భాషల్లో అందరి హీరోలతో సినిమాలు చేసిన క్రెడిట్ ఆయన సొంతం. अरे जा किसी दिन किसी दिन किसी दिन उठ गया जो मेरा हाथ बलम ऐसा मारूंगी. एक चंदन की खुशबू, एक मधुबन की खुशबू, साथी ये रिश्ता है प्यार का, साथी ये रिश्ता है प्यार का. ఎర్ర బస్సు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి స్వాగతం పలుకుతూ దాసరి గారి గురించి మాట్లాడడానికి, అలాగే ఒక ఏవీలో వేసి చూపించడానికి
సరిపోదు. సరిలేదు మీకెవ్వరు అనే మాట సరిగ్గా దాసరి గారికి సరిపోతుంది. ఇండస్ట్రీ అంతా ఎంతో ప్రేమగా ఆప్యాయత నిండినటువంటి పిలుపుతో గురువు గారు అని పలకరిస్తూ ఉంటే వారు కూడా గుండె నిండా ప్రేమతో మనందరికీ అండగా నిలబడుతూ ఉంటారు. అటువంటి దాసరి నారాయణరావు మనందరినీ గారి ఆశీర్వదిస్తున్నటువంటి వ్యక్తి. ఎస్ సంపు, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ పాడడానికి మీరా కాదు, మరి సింగర్స్ని పిలుద్దాం. సింగర్ సిద్ధంగా ఉన్నారు. దాసరి నారాయణరావు గారి సినిమాలు అన్నీ కూడాను మ్యూజికల్ హిట్సే. ప్రతి ఒక్క సినిమాలోనూ ఎన్నో అందమైన పాటలు ఉన్నాయి. ఆ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని పాడి వినిపించడానికి వేదిక మీదకి మన ముందుకు రాబోతున్నారు, ఆహ్వానిస్తున్నాము. లెట్స్ ఇన్వైట్ వేణు గారు, రమణ గారు అండ్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్ సింగర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మన సింగర్స్ వారి పర్ఫార్మెన్స్ సిద్ధం అవుతూ ఉన్నారు. ఈలోగా ఇక్కడ ఎంతోమంది స్టాల్వర్డ్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాము. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, జమున గారు, సుబ్బిరామరెడ్డి గారు, సో మెనీ ఆఫ్ దెమ్. మరి విజయ నిర్మల గారు, తాత మనవడు అనేది దాసరి నారాయణరావు గారి మొట్టమొదటి సినిమా. ఆ సినిమాలో మీరు చేశారు హీరోయిన్ గా. మరి ఇప్పుడు మళ్ళీ అదే తాత మనవడు కాన్సెప్ట్తో చాలా అందంగా కనిపిస్తున్నారు తాతగా దాసరి గారు అండ్ మన మనవడు విష్ణు గారు. మీకు ఎలా అనిపిస్తోంది? హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్. తాత ఏమంటారు దాన్ని, మూకుడు తరతరాలు. ఆ సినిమాలో అదే అన్నమాట. నాకు ఆ సినిమా చాలా మంచి క్యారెక్టరు, అంటే ఒక మంచి చలాకీ క్యారెక్టరు, మంచి పాట కూడా ఉంది. ఇంకేం చెప్పమంటారు? దాసరి గారి దర్శకత్వపు స్టైల్ గురించి ఆ రోజు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏమైనా ఒకటో రెండో మాతో షేర్ చేసుకుంటారా? ఆయన ప్రశాంతంగా ఉంటారు సెట్లో. సాధారణంగా టెన్షన్ పడటం అట్లాంటి ఎన్నో ఉండవు. తనకేం కావాలనో ఆర్టిస్టుల దగ్గర రాబట్టడం ఆయనకు ఒక గొప్పతనం. అది నిజంగా తాత మనవాళ్ళలో ఒక షాట్ ఉంది నాకు గుర్తు. మేడ మీద నుంచి కిందకు దూకాలి, అది చేశాను నేను. అది రివర్స్ షాట్ తీశారు, అంటే కింద నుంచి పైకి వెళ్ళి కూర్చోవటం, అట్లా ఎగిరితే పైన కూర్చోవటం, రివర్స్ షాట్. అట్లా నాకు మంచి పేరు వచ్చింది అందులో. సో ఎక్స్పెరిమెంట్లకి పెట్టింది పేరు శ్రీ దాసరి నారాయణరావు గారు. ఒకటేసారి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్ని హ్యాండిల్ చేసినటువంటి ఖ్యాతి కూడా వారిదే. అలాగే ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారికి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చేసినటువంటి అనుభవాలు ఏమైనా మనతో షేర్ చేసుకుంటారేమో అడుగుదాం సార్. చాలా ఎర్లీ డేస్లోనే దాసరి నారాయణరావు గారు తాత మనవడు తీసిన తర్వాత నాతో రాధమ్మ పెళ్ళి అనే సినిమా తీశారు. పూర్తిగా అవుట్డోర్లో యానంలో షూటింగు. చాలా ఆర్టిస్టులందరినీ అక్కడే యానంలో పెట్టి ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో చాలా బాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది కూడా. తర్వాత ఒసే రామరమ్మలో ప్రత్యేక పాత్ర పోషించాను. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆయన మిగతా హీరోలు అందరితోనూ చాలా గొప్ప సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో, సోహన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో అందరితోనూ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన చాలా గొప్ప దర్శకుడు ఆయన. థ్యాంక్ యూ సార్. సో దాసరి నారాయణరావు గారు తెర మీద ఉండేటువంటి స్టార్స్ అందరూ స్టార్డమ్తో వెలిగిపోతున్నటువంటి రోజుల్లో డైరెక్టర్కి కూడా స్టార్డమ్ని తీసుకొచ్చినటువంటి స్టార్ డైరెక్టర్. మరి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎర్రబస్సు సినిమా పాటల కోసం వేచి ఉన్నాం. ఈలోగా ఇంతకు ముందు వచ్చినటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ విందాము. ఓవర్ టు ద సింగర్స్. అభినందన మందారమా